సుప్రీంకోర్టుకు కవిత ఆన్లైన్లో ఛాలెంజ్ పిటిషన్ దాఖలు. గత ఏడాది రిట్ పిటిషన్పై నేడు విచారణ. రెండింటిని కలిపి విచారించనున్న బెంచ్. ఆ పెద్దలతో కవితకు లింకులు. ఈడీ విచారణకు ఆమె భర్త అనిల్ గైర్హాజర్ అంటూ ఒకరిని చూసాను. ఆయన కూడా అరెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఈడీకి సంబంధించిన కేసులలో వాళ్ళు పక్క ఆధారాలు ఉన్న తర్వాతనే అరెస్ట్ చేస్తారు లేదా నోటీసులు ఇస్తారు. ఒకవేళ మీరు ఆ నోటీసులకు కనుక రిప్లై కానీ లేదంటే వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళకపోవడం కానీ చేస్తే కనుక ఖచ్చితంగా అది కొంతమేర వాళ్ళకు అడ్వాంటేజ్ అవుతుంది. రేపు అరెస్ట్ చేసినప్పుడు ఈమె ఈ టైంలో అటెండ్ కాలేదు, కావాలని పోస్ట్పోన్ చేస్తూ ఉంది, మేము సమయం ఇచ్చామని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ లెవెల్లో అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఇవ్వకపోవడం కూడా చాలా రీజన్స్ ఈడీ దగ్గర ఉంటాయి వాస్తవంగా. సో అవన్నీ కూడా కోర్టు సబ్మిట్ చేస్తారు. మరి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది వీళ్ళు, కానీ ఉండరు వీళ్ళు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడానికి సవాల్ చేస్తూ ఆన్లైన్ ద్వారా ఆమె తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో సోమవారం ఛాలెంజ్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరుగుతున్నది. తుది ఉత్తర్వు వెలువడకుండానే ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని అందులో పేర్కొన్నారు. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దలతో కవితకు సంబంధాలు ఉన్నాయని ఈడీ ఆరోపించింది. ఆమె అక్రమాలకు పాల్పడిందని దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. సో చూడండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ అధికారులు అరెస్ట్ చేయడానికి సవాల్ చేస్తూ సోమవారం ఉదయం ఆన్లైన్ ద్వారా ఆమె తరపు న్యాయవాది ఛాలెంజ్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరుగుతుండగా దానిపై తుది ఉత్తర్వులు వెలువడకుండానే ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేసిందని తాజా పిటిషన్లో ఆమె పేర్కొన్నారు. గత పిటిషన్పై విచారణ సందర్భంగా కవితపై ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోబోమంటూ ఈడీ తరపున హాజరైన అదనపు సాలిసిటర్ జనరల్ ఎస్వి రాజు సుప్రీంకోర్టు బెంచ్కు స్పష్టత ఇచ్చారని, కానీ దానికి విరుద్ధంగా ఇప్పుడు తనను మార్చి 15 అరెస్ట్ చేశారని తాజా పిటిషన్లో ప్రస్తావించారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి ఈడీ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సో ఇక్కడ విషయం ఏంటో మిత్రులారా, ఈడీకి సంబంధించినటువంటి అరెస్ట్ అయిన దాంట్లో మినిమం 6 నెలల నుంచి సంవత్సరం పాటుగా ఎవరికి కూడా బెయిల్ చూడటం దాఖలు లేవు. ఇప్పటివరకు తీసుకున్నటువంటి 2001 నుంచి ఎప్పుడైతే ఈ పిఎంఎల్ఏ యాక్ట్ వచ్చిందో, ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు తీసుకోండి, చాలా ఎవరైతే వ్యక్తులు అరెస్ట్ అయ్యారో, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చూసుకోండి, దాదాపు 16 నెలల పాటు జైల్లో ఉండడం జరిగింది. ఇలా వివిధ రకాల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి దశలోనూ ఎవరెవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా, ఈవెన్ నల్లి చిదంబరం కానీ కనిమొళి కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు 11 మినిమం సంవత్సరం కాలం పాటు జైల్లో ఉండడం జరిగింది. అంటే ఈ దేశంలో పిఎంఎల్ఏ యాక్ట్ అనేది చాలా పెద్ద చాలా పవర్ఫుల్ యాక్ట్. సో దానికి సంబంధించి ఎవరైనా దాని కింద కనుక అరెస్ట్ అయితే కనుక అసలు బెయిల్ దొరికే అవకాశం లేదు. సంవత్సరం కాలం తర్వాతనే మినిమం 6 నెలలకు మించి సంవత్సరం కాలం పాటు వాళ్ళు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ఈమె కనుక ముందు కనుక రిలీజ్ అయితే ఇది ఒక హిస్టరీ, ఇండియన్ ఏదైతే దర్యాప్తు సంస్థలకు సంబంధించిన దాంట్లో ఇది ఒక హిస్టరీగా మనం చెప్పవచ్చు. చూద్దాం మరి నిజంగా మరి ఈమెకు సంబంధించిన దాంట్లో మరి బెయిల్ వస్తుందా రాదా అని కూడా తెలియాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా 2 పిటిషన్ కలిపి విచారిస్తారంట, చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్, సో మొత్తానికైతే ఆమె దాదాపు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో భాగంగా ఆమెను అక్రమంగా అరెస్ట్ చేసి చెప్పడం జరిగింది. సో 2వ రోజు కూడా విచారణ కంప్లీట్ కావడం జరిగింది.